స్వాతంత్ర దినోత్సవంలో మన వాళ్ళు ఎంతోమంది వాళ్ళ త్యాగాలను కూడా అందరూ కూడా గుర్తు తెచ్చుకుంటూ మన స్వాతంత్రం కోసం ఎంతోమంది త్యాగజీవులు కూడా ఈరోజు ఎంతోమంది చేయటం కూడా జరిగింది. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్కరం కూడా వాళ్ళు ఏదైతే దేశం కోసం కష్టపడ్డారో, దేశం కోసం ప్రాణాలు అర్పించారో ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు. కాబట్టి రాబోయే ఇప్పుడు వచ్చే రేపటి పౌరులు వీళ్ళంతా కూడా అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు కూడా అందరి మీద ఉంది. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు ఏదైతే పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారో అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైతే స్వాతంత్ర దినోత్సవం ఆ రోజు త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకునే రోజు కాబట్టి ఈరోజు రేపు జరగబోయేది ఈరోజు ముందుగా చేసిన మన ఫేస్ కాలేజ్ వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను.